మీకు ఇస్తాం, మీరు దాంట్లో పోతే మీ కులం పోద్ది అంటున్నారు. సిక్కుల్ని బౌద్ధుల్నేమో తీసుకున్నారు, వీళ్ళు మాత్రం వెనక్కి రావాలి, మళ్ళీ హిందూయిజంలోకి రావాలంటున్నారు. హైందవ సోదరులు, మీకు సవినయపూర్వకంగా వినయపూర్వకంగా మీకు చెప్పేది ఏంటంటే, మీకు మనవి చేసేది ఏంటంటే, ఇది న్యాయమా? మీరు కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి, మీరు రాయండి వివరంగా. ఇది న్యాయమా? న్యాయమైతే ఒప్పుకుందాం. ఇప్పుడు సిక్కులు ఎస్సీ వాళ్ళే, బౌద్ధులు ఎస్సీ వాళ్ళు. ఎవరు? వాళ్ళు దానిలోకి వెళ్ళిన వాళ్ళు వెనక్కి తీసుకున్నారు కదా. సిక్కుల్ని బౌద్ధుల్ని వెనక్కి తీసుకున్న వాళ్ళు కేవలం క్రైస్తవుల్ని వెనక్కి రమ్మంటాం ఏంటి? ఇది ఎక్కడ న్యాయం? క్రైస్తవులు కూడా అక్కడే ఉంటారు, వాడిని కూడా తీసుకోండి. ఇప్పుడు సవరణ 2 సార్లు సవరణ చేశారు కదండి, 3ఓసారి కూడా సవరణ చేయొచ్చు, తీసుకోవచ్చు. ఇది న్యాయమే కదా. మీకు ఒకవేళ న్యాయంగా అనిపిస్తే మీరు కామెంట్ చేయండి. ఇప్పుడు ఎవరికి వాళ్ళకి హృదయ శుద్ధి, హృదయానుసారంగా మాట్లాడతారు ఎవరైనా. ఎవరు గుండె మీద చేసుకుని వాళ్ళు నిజమేదో చెప్పండి. సిక్కులనేమో మీరు అక్కడే ఉండండి, మీరు మతం మారొద్దు, హిందువులోకి రావద్దు, కానీ మీరు రిజర్వేషన్ ఇస్తాం అన్నారు. బుద్ధుల్ని అట్లే అన్నారు. మరి క్రైస్తవులు ఎందుకు అంటలేదు? ఇది ఆలోచన చేయాలి. అసలు 1950 ఆ యొక్క మతం అనే, హిందూ మతం అనే పెట్టడమే తప్పు. ఆ తర్వాత తప్పు అయినప్పుడు తప్పు తెలుసుకుంటూ సిక్కుల్ని మీరు అక్కడే ఉండండి పర్వాలేదని అన్నారు. ఆ తప్పు అంటే మరలా తెలుసుకొని బుద్ధుల్ని మీరు అక్కడే ఉండండి, మీకు రిజర్వేషన్ ఇస్తామన్నారు. మరి క్రైస్తవులు కూడా మీరు అక్కడే ఉండండి, మీకు రిజర్వేషన్ ఇస్తాం అనాలి కదా.